నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది, వారి జీవితంలో కాంతులు నిండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రోజు వారి నిష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి 200 మంది విద్యార్థులను అరెస్టు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద, హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అంతేకాదు ఈరోజు దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి, అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. మరి గుంట నక్కలు ఎవరో కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు మరి దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. 10,000 కోట్ల రూపాయలకు ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో ఒక క్లాజ్ రాసుకున్నారు. ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూములు అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు. దానికోసమే ఈరోజు ఈ భూముల్ని అమ్మడానికి, ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకవైపు శ్రీధర్ బాబు గారు చెప్తారు, ఒక్క అంగుళం కూడా ఈ భూమిని అమ్మనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా వేలం వేస్తాం, ఈ భూమి అమ్ముతాం, ఈ భూమి మా ప్రభుత్వం అంటాడు. అంటే ప్రభుత్వ భూములు అమ్మకానికా? ఇవి ప్రభుత్వ భూములు భావి తరాల కోసం ఉన్నాయా, లేకుంటే మీరు అమ్ముకొని ఈరోజు వచ్చిన డబ్బుతో సోకు చేసుకోవాలని చెప్పి ఈ భూములు ఉన్నాయా? ఒకవేళ మీలాగానే గత ప్రభుత్వాల్లో ఆలోచించుంటే ఈరోజు ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ఈ భూములు మిగిలిండేవా అని అడుగుతున్నా. మీలాగానే గత పాలకులు కూడా ఆలోచించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విలువైన భూములు ఇంకా మిగిలింటుండనా అని అడుగుతున్నా. మీరు ఈ రకంగా ఈ విలువైనటువంటి భూములను అన్యాక్రాంతం చేసి అమ్ముకుంటే రేపు భావి తరాలకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఉంటుందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను.